ఏమైందన్నా ప్రొజెక్టర్ పెడతావా నువ్వు? రిషమ్మ ఇటు చూడు, ఏం చేస్తున్నావు? నాకు ఇవ్వవా, రిమోట్ ఇవ్వవా? పెడతావా నువ్వు? అమ్మో. హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మేము న్యూ ఇయర్ అయితే చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంట్లోనే. December 31st నైట్ వచ్చేసి ఇంట్లోనే ప్రొజెక్టర్లో జీబ్రా మూవీ అయితే చూసేసాం. అండ్ నైట్ కేక్ కట్ చేద్దాం అనుకున్నాం, కానీ మన రిషి అప్పటికే పడుకొని పోయాడు. సో నెక్స్ట్ డే Jan 1st అయితే కేక్ కట్ చేసాం. అనవా? ఎందుకు ఆడుకోవా? కొద్దిసేపు ఆడుకోవా? గుడ్ మార్నింగ్ చెప్పమ్మా అందరికి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్. కన్నా నమస్తే చెప్పు. నమస్తే. సో నెక్స్ట్ డే మార్నింగ్ మన రిషి లేచాక కొంచెం సేపు అయితే ఆడిపించాక ఇంకా రిషిని రెడీ చేసి రిషికి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రిషికి టిఫిన్ ఉప్మా చేస్తున్నాను కానీ దాంట్లో సాల్ట్ అండ్ మిర్చి అయితే వేయను. 1 ఇయర్లో పిల్లలకి సాల్ట్ వేయకూడదని అన్నారు కదా, సో సాల్ట్ అయితే నేను యూజ్ చేయను. రిషికి ఇంకా టిఫిన్ తినిపించేసి మేము కూడా రెడీ అయిపోయి జైన్ మందిర్ టెంపుల్కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళిన జైన్ మందిర్ అయితే కొత్తపేటలో ఉంది. అసలు టెంపుల్కి వెళ్ళగానే ఎంత పీస్ఫుల్గా ఉందో. అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీలో ఎంతమంది జైన్ మందిర్కి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. పైన పిజన్స్ వెళ్తుంటే రిషి చూడండి ఎలా చూస్తున్నాడో. రిషి అన్ని బర్డ్స్ని చూడడం అదే ఫస్ట్ టైం. ఇంకా టెంపుల్ నుంచి పుల్లారెడ్డి స్వీట్ షాప్కి అయితే వెళ్ళాము. అక్కడ మేము కారం పొడిలో ఇంకా టమాటో అండ్ గోంగూర పికిల్స్ అయితే తీసుకున్నాము. అండ్ అక్కడ సోంపాపిడి అండ్ గులాబ్ జామ్ అయితే స్వీట్ తీసుకొని తినేసాము. స్వీట్ షాప్లో మన రిషి చూడండి ఎలా అల్లరి చేస్తున్నాడో. పెట్టు చూడు ఒకసారి. వద్దా? అక్కేడుంది చెప్పు. అక్క 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 బర్త్డే ఈరోజు విషెస్ చెప్పినావా? అక్క 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 పోతావా నువ్వు? ఆడుకుంటావా? అక్కతోని ఆడుకుంటావా? డిచ్చుకుంటావా? అన్నీ డిచ్చుకుంటావా నాకు? డి 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 డిచ్చు డి. అమ్మో 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 అమ్మో. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చాక కేక్ కట్ చేస్తున్నాము. యాక్చువల్లీ నైటే చేద్దాం అనుకున్నాం కానీ మన రిషి నిద్రపోయాడు కదా. అండ్ ఆల్సో ఇది రిషికి ఫస్ట్ న్యూ ఇయర్ అండి. అండ్ ఆల్సో మన రిషి కేక్ ఎలా కట్ చేస్తున్నాడో ఒకసారి చూడండి మీరే. హ్యాపీ న్యూ ఇయర్. కొంచెం హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఆయనకి ఇది కావాలి. హ్యాపీ న్యూ ఇయర్. రిషి కట్ చేస్తున్నావు బేటా? బలవత్తలేదు ఇట్లా అంటుండు. అది కాదు, ఇది కేక్ కట్ చేయి.
కేక్ కట్ చేస్తున్నాను. ఆడ కట్ చేస్తు ఒకసారి వదిలేసి నువ్వు పట్టుకోకుండా ఏం చేస్తాడో చూద్దాం. తీసుకో. కట్ చేయనన్నా నువ్వు కట్ చేయి మెల్లగా, అది కోచుకోగల. కట్ చేస్తున్నాడు. చాలు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.